రెహమాన్ కాకుండా తనను మిమ్మల్ని ఎందుకు తీసుకున్నారనే విషయం మీ మధ్య చర్చకు వచ్చిందా శంకర్ గారితో మీకు? నేనే అడగలేదు. ఆయన వెళ్ళిన వెంటనే మనకి ఈ మంత్ 15 daysలో ఒక సాంగ్ చేయాలి అని, నువ్వు ఎప్పుడు వస్తావంటే, లేదు నీ వకీల్ సాబ్, నేనేం చెప్పలేదు ఇలా వకీల్ సాబ్ చేస్తున్నాను అది చేస్తున్నా ఏం చెప్పలే. జస్ట్ అన్నీ ఒక తర్వాత ఫినిష్ చేసుకుని, సార్ March 8th నేను మీ దగ్గర 1 week టైం ఇవ్వండి సార్, 1 weekలో మీ దగ్గర ఉంటానని చెప్పాను. సో అప్పుడు చేసి 3 songs ఫినిష్ చేసాము. 3 songs మార్చ్ నెల ఒక పాట, ఏప్రిల్ ఒక పాట, జూలైలో ఒక పాట చేసాం. శంకర్ గారు ఒక పెద్ద స్థాయి దర్శకుడు. అటువంటి పెద్ద స్థాయి దర్శకుడితోటి వర్క్ చేయడం అనేది మీకు ఏదైనా ఒక టెన్షన్గా అనిపిస్తూ ఉంటుందా? అది ఉంటాయి, బట్ ఈ ఎక్స్పీరియన్స్లో మేము నేర్చుకున్నది అంటే 27 yearsలో మేము నేర్చుకున్న అంతే సైజ్ పనే, భయం లేదు, ఫియర్ పోయింది. ఫియర్ అనేది లేదు, ఫియర్ ఉంటే ముందుకు వెళ్ళాము. సో ఛాలెంజింగ్గానే ఉన్నాం. సో ఛాలెంజింగ్, సో చూద్దాం, ఓకే ఏముంది, కొంచెం ఏదో చెవులు వేసుకుని పని చేద్దామని ఫిక్స్ అయ్యింది. శంకర్ గారిలో త్రివిక్రమ్ గారిలో మీరు చూసినటువంటి పోలిక ఎటువంటిది? నాకు ఇద్దరిది, త్రివిక్రమ్ సార్ది శంకర్ సార్ది ఒకే వే ఆఫ్ వెరీ లీనియర్ థింకింగ్, ఒకేలాగా ఉంటుంది ఆలోచన. ఇద్దరు టైం ల్యాప్స్లో ఉంటారు, 10 years ఫ్రంట్లో ఉంటారు. సో వాళ్ళిద్దరిని పట్టుకోవాలి అంతే, నాకు తెలుసు. దానికోసం కొంచెం ఎక్కువ పరిగెడతాను అంతే.